సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఉమ్రా ఆదేశం, ఉమ్రా చేసే పూర్తి విధానం. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఉమ్రా ఆదేశం. ముస్లిం స్త్రీ పురుషులపై జీవితంలో ఒకసారి ఉమ్రా విధిగా ఉంది. అల్లాహ్ సూరా బక్రా 2:196 ఆయతులో ఇలా ఆదేశించాడు: మీరు హజ్ ఉమ్రాలు అల్లాహ్ కొరకు పూర్తి చేయండి. ఉమ్రా ఘనత. అల్లాహకు చేరువుగా చేసే సత్కార్యాల్లో ఘనత గల ఓ కార్యం ఉమ్రా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: ఒక ఉమ్రా తర్వాత మరో ఉమ్రా ద్వారా వాటి మధ్యలో జరిగిన పాపాలు తుడిచివేయబడతాయి. బుఖారీ 1773, ముస్లిం 1349. మరో సందర్భంలో చెప్పారు: ఒకటెనుకొక హజ్ ఉమ్రాలు చేస్తూ ఉండండి, అందువల్ల పాపాలు మరియు బేదరికాలు దూరం అవుతాయి. ఇబ్ను మాజా 2887. ఉమ్రా ఎప్పుడు విధిగా ఉంది? బుద్ధిమంతుడైన ఈడేరిన ముస్లిం అర్హత గలవాడైతే అతనిపై ఉమ్రా విధిగా ఉంది. అర్హత అంటే మనిషి తన సంరక్షణలో ఉన్నవారి ఖర్చులు చెల్లించాక అతని వద్ద మక్కా రాను పోను ప్రయాణపు తిండి ఖర్చులు అదనంగా ఉండాలి. అలాగే దారి నిర్భయంగా ఉండాలి. హజ్ చేయుటకు ఆటంకం కలిగించే ఏ అంగవైకల్యం కానీ లేదా శారీరక రోగం కానీ ఉండకూడదు. స్త్రీల విషయంలో పై నిబంధనలతో పాటు ఆమెతో తన మహ్రం, భర్త లేదా వివాహ నిషిద్ధమైన బంధువు ఉండాలి. అలాగే ఆమె తన భర్త చనిపోయినందువల్ల లేదా విడాకులు పొంది గడువులో ఉండకూడదు. ఇంటి నుండి వెళ్ళిన ప్రతిసారి ఈ దువా చదవండి: బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ లా ఔలా వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. అల్లాహ్ పేరుతో వెళుతున్నాను, అల్లాహపై మాత్రమే నా నమ్మకం. పుణ్యం చేసే మరియు పాపము నుండి దూరంగా ఉండే భాగ్యం అల్లాహే ప్రసాదించువాడు. ఈ దువా యొక్క ఘనత. నీవు ఈ దువా చదివి ఇంటి నుండి బయటికి వెళితే అల్లాహ్ నీకు సరైన దారి చూపిస్తాడు. నీ అవసరాలకు అల్లాహ్ సరిపోతాడు. అల్లాహ్ నిన్ను ప్రమాదాల నుండి, శత్రువుల నుండి కాపాడుతాడు. శైతాన్ నీ నుండి దూరం అయిపోతాడు. అబూ దావుద్ 5095. ఇంట్లో ప్రవేశించినప్పుడల్లా పలకండి బిస్మిల్లా. నీవు ఇంట్లో ప్రవేశిస్తూ మరియు భోజనం చేస్తూ బిస్మిల్లా అంటావో శైతాన్ తన అనుచరులతో అంటాడు: మీకు రాత్రి నివాసం లేదు మరియు రాత్రి భోజనం కూడా లేదు. ఒకవేళ ఇంట్లో ప్రవేశిస్తూ బిస్మిల్లా చెప్పకుంటే మీకు రాత్రి నివాసం దొరికింది అని, తినేటప్పుడు బిస్మిల్లా చెప్పకుంటే నివాసము భోజనం దొరికింది అని అంటాడు. ముస్లిం 2018. మీరు ప్రయాణం చేసినప్పుడల్లా ఈ దువా చదవండి: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, సుబ్హానల్లజీ సక్కర లనా హాజా వమా కున్నా లహు ముక్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లమున్కలిబూన్. అల్లాహుమ్మ ఇన్నా నస్అలుక ఫీ సఫరినా హాజా అల్ బిర్ర వత్తక్వ వ మినల్ అమలి మా తర్జ. అల్లాహుమ్మ అవ్విన్ అలైనా సఫరనా హాజా వత్వి అన్నా బుహదహు. అల్లాహుమ్మ అంతస్ సాహిబు ఫిస్ సఫరి వల్ ఖలీఫతు ఫిల్ అహలి. అల్లాహుమ్మ ఇన్ని ఔజు బిక మిన్ వహసాఇస్ సఫరి వ కఆబతిల్ మంజిరి వ సూఇల్ మున్కలిబి ఫిల్ మాలి వల్ అఖ్ల. ముస్లిం 1340. తిరుగు ప్రయాణంలో ఈ దువా చదివి అదనంగా ఇది చదవండి: ఆయిబూన తాయిబూన ఆబిదూన లిరబ్బినా హామిదూన్. తిరిగి వచ్చేటప్పటి దువా భావం. తిరిగి వెళ్ళేవారము
పశ్చాత్తాపంతో మన్నింపు కోరేవారము, మా ప్రభువునే ఆరాధించేవారం, ఆయన్నే స్తుతించేవారము. ఇహ్రాం ఉమ్రా ఆరాధనలోకి ప్రవేశం. హజ్ లేక ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ఇహ్రాం విధిగా ఉంది. హజ్ లేక ఉమ్రా చేయు వ్యక్తి మక్కా బయటి నుండి వచ్చేవారైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించిన మీఖాతుల్లో స్థలాల్లో ఏ ఒక మీఖాత్ స్థలం నుండైనా ఇహ్రాం చేయాలి. ఆ మీఖాతులు ఇవి: 1 జుల్ ఉలైఫా, ఇది మస్జిద్ నబవీ నుండి 12 కిలోమీటర్లు, ఇప్పుడు దాని పేరు అబ్ యారే అలీ, ఇది మదీనా వైపు నుండి వచ్చేవారి మీఖాత్. 2 అల్ జుహ్ఫా, ఇది రాబిగ్ సమీపంలో ఒక పల్లెటూరు. ఈ రోజుల్లో రాబిగ్ నుంచి ఇహ్రాం చేస్తున్నారు. ఇది సిరియా వైపు నుండి వచ్చేవారి మీఖాత్. 3 ఖర్నుల్ మనాజిల్ అసైలుల్ కబీర్, ఇది తాయిఫ్కు సమీపాన ఒక ప్రాంతం, ఇది నజ్ద్ వైపు నుండి వచ్చేవారి మిఖాత్. 4 యాలం లం, ఇది యమన్ వైపు నుండి వచ్చేవారి మిఖాత్. 5 జాతు ఇర్హ్, ఇది ఇరాక్ వైపు నుండి వచ్చేవారి మిఖాత్. ఇహ్రాం ధర్మములు. ఇహ్రాంకు ముందు ఈ ధర్మములు పూర్తి చేసుకోవాలి. గోర్లు, సంకల మరియు మర్మాంగ వెంట్రుకలు తీయడం, మీసాలు కత్తిరించడం, స్నానం చేయడం, శరీరానికి బట్టలకు కాదు సువాసన పూసుకోవడం, పురుషులు ధరించి ఉన్న కుట్టిన బట్టలు తీసి ఇహ్రాం దుస్తులు అంటే పంచి కొండువాలు ధరించాలి. స్త్రీలు తమకిష్టమైన ఏ బట్టలైనా ధరించవచ్చు, కానీ అవి సంపూర్ణ శరీరాన్ని దాచి ఉంచవలను. అయితే ముఖంపై నికాబ్, చేతులలో గ్లౌజులు తొడగకూడదు. కానీ పరపురుషులు ఎదురైనప్పుడు మాత్రం తప్పక ఫర్దా చేయాలి. విమాన ప్రయాణంలో ఎలా ఇహ్రాం చేయాలి? విమాన ప్రయాణంలో ఉంటే మీఖాత్లో చేయవలసిన పనులు: గోర్లు, సంక, మర్మాంగ వెంట్రుకలు తీయడం, స్నానం చేయడము, సువాసన పూసుకోవడం లాంటి పనులన్నీ విమానం ఎక్కే ముందు చేసుకొని ఇహ్రాం దుస్తులు ధరించి మీకాతు వద్ద లేదా దానికి కొంచెం ముందు ఇహ్రాం నియత్ చేయాలి. ఇహ్రాం విధానం: లబ్బైక్ ఉమ్రతన్ అనాలి. ఆ తరువాత నుండి కాబా ప్రదక్షిణ ప్రారంభించే వరకు తల్బియా చదువుతూ ఉండాలి. తల్బియా అంటే లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నెహమత వలకల్ ముల్క్ లా షరీక లక. మేము హాజరయ్యాము, ఓ అల్లా హాజరయ్యాము, నీకు భాగస్వామి ఎవడూ లేడు, మేము హాజరయ్యాము, సర్వ స్తోత్రాలు నీకే, సర్వానుగ్రహాలు నీవైపు నుండే, సర్వాధికారం నీదే, వీటిలో నీకు భాగస్వామి లేనేలేడు. తల్బియా అనువాదాన్ని శ్రద్ధగా చదివి తౌహీద్ విశ్వాసం సరిచేసుకోండి, దృఢపరుచుకోండి. ఇహ్రాం నిషిద్ధతలు: 1 తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం, కానీ అవసరమున్నప్పుడు మెల్లగా తలగోకుట నేరం కాదు. 2 గోళ్ళు తీయుట, కానీ గోరు విరిగినా లేదా నొప్పి ఉండడం వలన దాన్ని తీసినా పాపం లేదు. 3 సుగంధం మరియు సువాసన సబ్బుల ఉపయోగం. 4 సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు, ఉదాహరణ పెళ్లి చేసుకునుట, చేయించుట, భార్యాభర్తల సరసాలాడడం వగైరా. 5 చేతులలో గ్లౌజు వేసుకునుట. 6 వేటాడడం. పై విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధమున్న విషయాలు ఇవి: 1 కుట్టిన బట్టలు ధరించడం, కానీ అవసరముంటే బెల్ట్, గడియారము మరియు కళ్ళజోళ్ళు ఉపయోగించవచ్చు. 2 తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉపయోగించడం, కానీ అంటుకొని ఉండని గొడుగు, వాహనం మరియు గుడారాలు లాంటివి ఉపయోగించవచ్చును. 3 మేజోళ్ళు తొడుగుట, కానీ చెప్పులు లేనప్పుడు మడమలు కనబడినటువంటి బూట్లు ఉపయోగించవచ్చును. పై నిషిద్ధ కార్యాలు చేసిన వాని 3 స్థితులు: 1 అకారణముగా చేసిన వ్యక్తి పాపాత్ముడగును, ఇంకా అతనిపై ఫిద్యా ప్రాయశ్చిత్తం కూడా విధి అగును. 2 ఏదైనా అవసరం ఉండి చేసినవాడు పాపాత్ముడు కాడు,
కానీ ప్రాయశ్చిత్తం చెల్లించాలి. 3 ఏదో కారణంగా, ఉదాహరణకు తెలియక, మరచిపోయి లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై చేసినవాడు పాపాత్ముడు కాడు. అతనిపై ప్రాయశ్చిత్తము లేదు. కాబాపై దృష్టి పడగా ఈ దువా చదవండి. అల్లాహుమ్మ అంతస్సలాం వమిన్కా సలాం ఫఅయ్యినా రబ్బనా బిస్సలాం. ఓ అల్లాహ్, నీవు అన్ని లోపాలకు అతీతునివి, శాంతి ప్రదాతవి మరియు శాంతిని ప్రసాదించేవాడివి కనుక మా ప్రభువా మాకు శాంతి ప్రసాదించు. ముసన్నఫ్ ఇబ్ను అబీ షైబా 15754. షేక్ అల్బానీ హనస్ అన్నారు. మస్జిద్ హరాంలో ప్రవేశిస్తూ దువా. మస్జిద్ హరాంలో కుడికాలుతో ప్రవేశిస్తూ ఈ దువాలు చదవడం ధర్మము. ఔజు బిల్లాహిల్ అజీమ్ వ బివజ్హిల్ కరీమ్ వ సుల్తానిహిల్ ఖదీమ్ మినష్ షైతానిర్ రజీమ్. దూత్కరింపబడిన సైతాన్ బారి నుండి రక్షణకై నేను గొప్పవాడైన అల్లాహ్, ఆయన గౌరవనీయమైన ముఖం మరియు ఆది నుండి గల ఆయన అధికార శరణు కోరుతున్నాను. పై దువా మజీదులోకి వెళ్తూ చదివేవారు ఆ రోజంతా శైతాన్ నుండి రక్షింపబడతారు. అబూ దావీద్ 466. బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అల్లాహుమ్మ ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక. అల్లాహ్ పేరుతో ప్రవక్తపై కరుణ శాంతులు కురియుగాక. ఓ అల్లాహ్, నా కొరకు నీ కరుణ ద్వారాలను తెరుచు. ఇబ్ను మాజా 771, తిర్మిజీ 314. ఇతర మసీదుల్లో కూడా ఇదే దువా చదవాలి. మళ్ళీ తవాఫ్ చేయుటకు కాబా వైపునకు వెళ్ళాలి. తవాఫ్ అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశంతో కాబా చుట్టూన 7 సార్లు ప్రదక్షిణం చేయుట. అది హజ్రే అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. కాబా తన ఎడమవైపు ఉండాలి. ఉజు స్థితిలో ఉండడం కూడా తప్పనిసరి. తవాఫ్ విధానం: 1. హజ్రే అస్వద్ వద్దకు వెళ్ళి వీలవుతే బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అంటూ దాన్ని చుంబించాలి. చుంబించడం వీలు కానిచో చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. అది కూడా సాధ్యపడకుంటే దాన్ని సూటిగా నిలబడి దానివైపు చెయ్యితో సైగ చేయాలి, కానీ చెయ్యిని చుంబించకూడదు. కాబాను ఎడమవైపు నుంచి తవాఫ్ ప్రారంభించాలి. తన భాషలో తన కొరకు తాను కోరిన వారి కొరకు, ముస్లింలందరి కొరకు అధికంగా దువా చేయాలి, లేదా ఖురాన్ పారాయణం చేయాలి, లేదా అధికంగా అల్లా స్మరణ జిక్రు చేయాలి. తవాఫులోని ఒక్కో రౌండుకు ఒక్కో దువా అని ప్రవక్తతో రుజువు లేదు. 2. రుక్నే యమానీ వద్ద చేరుకున్నాక వీలవుతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి, కానీ చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే తవాఫ్ చేస్తూ ఉండాలి, చెయ్యితో సైగ చేయకూడదు, అల్లాహు అక్బర్ అనకూడదు. రుక్నే యమానీ మరియు హజ్రే అస్వద్ మధ్య ఈ దువా చదవాలి. రబ్బనా ఆతినా ఫిద్ దున్యా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వకినా అజాబన్నార్. 3. హజ్రే అస్వద్ వద్ద చేరుకొని దానిని చెయ్యితో ముట్టుకుంటూ వీలు కాకుంటే దానివైపు చెయ్యితో సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి. ఈ విధంగా 7 ప్రదక్షిణాల్లో 1 పూర్తయింది. మిగతావి ఇలా పూర్తి చేయాలి. 4. తవాఫ్ చేస్తూ ఉండాలి. మొదటి చక్కర్లో చేసినట్లే మిగతా చక్కర్లో చేయాలి. హజ్రే అస్వద్ చేరుకున్నప్పుడల్లా అల్లాహు అక్బర్ అనాలి. 7వది పూర్తయిన తర్వాత కూడా అనాలి. మొదటి 3 చక్కర్లో రమ్ల్ చేయాలి. మిగతా వాటిలో సామాన్య నడక నడవాలి. రమ్ల్ అంటే దగ్గర అడుగులు వేస్తూ వేగంగా నడుచుట. అయితే ఇలా వేగనడకలో తనకు లేదా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. తవాపు చేస్తున్నాడు ఇస్తిబా చేయడం కూడా ప్రవక్త సాంప్రదాయం. అంటే ప్రక్క చిత్రములో చూస్తున్నట్లు కుడిభుజం కింద నుండి దుప్పటిని తీసుకోవాలి, కుడిభుజం మీద ఉండకూడదు. రమ్ల మరియు ఇస్తిబా ఇవి 2 హజ్ లేదా ఉమ్రా చేయడానికి వచ్చిన వారు చేసే తొలి తవాఫ్లో మాత్రమే చేయునవి. పురుషులే చేయాలి, స్త్రీలు కాదు.
తవాఫ్ తరువాత 2 సున్నతులు. తవాఫ్ తర్వాత ముకామే ఇబ్రాహీం వెనుక అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉండినట్లు నిలబడి 2 రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజుకు ముందే తన దుప్పటిని 2 భుజాలపై వేసుకోవాలి. ఏ ఒక్క భుజము నగ్నంగా ఉండకూడదు. మొదటి రకాతులో సూరే ఫాతిహా మరియు కుల్యా అయ్యుహల్ కాఫిరూన్. రెండవ రకాతులో సూరే ఫాతిహా మరియు కుల్హు వల్లాహు అహద్ చదవాలి. జనసమ్మర్దంలో దాని వెనుక నమాజు చేయలేకపోతే మజీద్ హరాంలో ఎక్కడైనా చేయవచ్చు. సఫా మర్వాల మధ్య సయీ. ఇక సఫా మర్వాల మధ్యలో సయీ చేసే స్థలం వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుంటూ ఇన్న సఫా వల్ మర్వత మిన్ షాయిరిల్లాహ్ చదవాలి. కాబా కనబడేటట్లు సఫా కొండ ఎక్కాలి. కాబా వైపు అభిముఖమై 2 చేతులు ఎత్తాలి. అల్లాహ్ స్తోత్రములు పఠించాలి. లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వల్ హమ్దు యుహీ వ యుమీతు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు అంజజ వహదహు వనసర అబ్దహు వహజమల్ అహజాబ వహదహు. 3 సార్ల మధ్యలో దీర్ఘంగా దువా చేయాలి. ఆ తరువాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. పచ్చరంగు స్తంభాల లైట్ల మధ్యలో శక్తి ప్రకారం పరుగు తీయడం ధర్మం. ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరువవద్దు. ఈ పరుగు పురుషులకే పరిమితం. స్త్రీలకు దీని అర్హత లేదు. మర్వా చేరుకుని దానిపై ఎక్కి కిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దువా చేయాలి. అయితే మన భాషలో మనకిష్టమున్న దువా మన కొరకు, బంధువుల, ముస్లింల కొరకు కూడా చేయాలి. ఇక్కడికి 7 1 పూర్తయింది. మిగతా 6 ఇలాగే పూర్తి చేయాలి. ప్రతిసారి సఫా మరియు మర్వాల మధ్య దువా చేయాలి. పచ్చ రంగుల మధ్య పరుగు తీయాలి. సయీ మధ్యలో కూడా దువా ఎక్కువ చేయాలి. సయీ తరువాత తల వెంట్రుకలు తీయించుకొని ఉమ్రా ముగించాలి. ఇహ్రాం నుండి హలాల్ అయి సాధారణ దుస్తులు ధరించాలి. గుండు చేయించడంలో ఎక్కువ పుణ్యం, కటింగ్ చేయించడంలో తక్కువ పుణ్యం. అర్కానే ఉమ్రా: 1 ఇహ్రాం, 2 తవాఫ్, 3 సఫా మర్వాల మధ్యలో సయీ. ఏ ఒక్క రుకున్ వదిలినా తిరిగి అది చేయనంత వరకు ఉమ్రా నెరవేరదు. ఉమ్రా వాజిబులు: 1 మిఖాత్ నుండి ఇహ్రాం చేయడం, 2 శిరోముండనం. ఏ ఒక్క వాజిబ్ వదిలినా దమ్ విధి అవుతుంది. అది ఒక మేక బలిదానము లేదా ఆవు మరియు ఒంటెలో 7వ వంతు హరంలో ఉండే బీదవారికి దానం చేయాలి. మజిద్ నబవి దర్శనం: నమాజు చేసే ఉద్దేశంతో మజిద్ నబవి దర్శనం పుణ్యకార్యం. సహీ హదీస్ ప్రకారం అందులో చేసే ఒక నమాజు పుణ్యం ఇతర మసీదుల్లో చేసే 1000 నమాజుల కన్నా అతి ఉత్తమం. మజీద్ హరాం మక్కా తప్ప. అందులో ఒక నమాజు పుణ్యం మజీద్ నబవీలోని 100 నమాజులకు సమానం. మజీద్ నబవీ దర్శనం సంవత్సరమెల్లా ఎప్పుడు చేసినా పుణ్యమే. దానికి ఒక ప్రత్యేక సమయమేమీ లేదు. అది ఉమ్రాలో ఒక భాగం కూడా ఎంత మాత్రమూ కాదు. అచ్చట ఉన్నంతసేపట్లో ప్రవక్త మరియు వారి ఉత్తమ సహచరులైన అబూబకర్, ఉమర్ రజల్లా అన్హుమాలు సమాధుల సందర్శన చేయడం పుణ్యకార్యం. సమాధుల దర్శనం ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే ఉంది, స్త్రీలకు లేదు. మజిద్ నబవి యొక్క ఏ వస్తువును కూడా ముట్టుకొని శరీరానికి తుడుచుకొనుట, సమాధి యొక్క తవాఫు చేయుట, దువా సమయాన దానివైపు ముఖం చేయుట లాంటి పనులు ధర్మానికి విరుద్ధమైనవి కనుక యోగ్యము కావు.